116 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హావ్లాక్ వంతెన పుష్కరాల వేళ వెలవెలబోతోంది. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి, కొవ్వూరు పట్టణాలు విద్యుత్ కాంతులతో వెలుగొందుతూ ఉంటే చారిత్రక నేపథ్యం ఉన్న హావ్లాక్ వంతెన కళావిహీనంగా కనిపిస్తోంది. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన వారసత్వ సంపద హావ్లాక్కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. గోదావరి నదికి తొలి వడ్డానం, సంస్కృతి సంప్రదాయాలకు వారధి, శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ హావ్లాక్ వంతెన ఇప్పుడు వెలవెలబోతుంది. గోదావరి పుష్కరాల్లో మొత్తంగా లక్షలాది మంది భక్తులు ఇప్పటికి రావడం జరిగింది. ఈ గోదావరి పుష్కరాలు ముగుస్తున్న సమయంలో దాదాపుగా ఇప్పటివరకు కూడా 1,35,00,000 మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. కానీ ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ హావ్లాక్ వంతెనను మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రైల్వే శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసేయని చెప్పుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న ఈ హావ్లాక్ వంతెనకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. గోదావరి నదిపై తొలిసారిగా 1897 నవంబర్ 11న ఈ రైలు వంతెనను అప్పటి మద్రాస్ గవర్నర్గా ఉన్న ఇంజనీర్ కూడా అయిన సర్ ఆర్థర్ హేలీ బ్యాంక్ హావ్లాక్ రూపకల్పన చేసి ఆయన డిజైన్ చేసిన ఆధారంగానే ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న 116 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ హావ్లాక్ బ్రిడ్జ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవచ్చు. కనీసం రంగులు కూడా గోదావరి పుష్కరాలకి కనీసం రంగులు కూడా వేయని దుస్థితి నెలకొంది. మరోవైపున 4వ వంతెన కావచ్చు, మరోవైపున రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, అన్నీ కూడా రంగులతో కలకలాడుతుంటే ఇది మట్టికి కళావిహీనంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గోదావరి పుష్కరాల్లో అటు రాజమండ్రి కానీ ఇటు కొవ్వూరులోని కానీ అన్ని ప్రాంతాలు కలకలాడుతున్నాయి. కానీ ఈ హావ్లాక్ వంతెన మాత్రం ఏమాత్రం కలకలాడకపోగా కళావిహీనంగా తయారైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అన్ని వంతెనలు గోదావరిపై నిర్మించిన వంతెనలు కావచ్చు, రాజమండ్రిలోని చారిత్రక కట్టడాలు కావచ్చు, కొవ్వూరులోని ప్రాశస్త్యమైన దేవాలయాలు కావచ్చు, అన్నీ కలకలాడుతున్నాయి. కానీ ఈ హావ్లాక్ వంతెన మాత్రం కళావిహీనంగానే కనిపిస్తుంది. గోదావరి పుష్కరాలు ముగుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కళ కనిపించట్లేదు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న సుమారు 116 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ హావ్లాక్ వంతెనను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా బాధ కలిగిస్తుంది. మరి గోదావరి పుష్కరాలు ముగిసిన తర్వాతైనా ఈ చారిత్రక సంపదను కాపాడడం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, రైల్వే శాఖ సంయుక్తంగా ముందుకు వచ్చి దీనిని కాపాడే ప్రయత్నం చేస్తే లేదో చూడాలి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కొవ్వూరు హావ్లాక్ వంతెన నుంచి పశ్చిమ గోదావరి.